హలో, మరొక వీడియోతో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. సో మీ ముందుకి ఈరోజు అయితే సండే స్పెషల్ తొలేకాదశి. సో ఆషాఢంలో ఫస్ట్ ఫెస్టివల్ కదా మనకి. సో తొలేకాదశి స్పెషల్ మేమైతే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాం, టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయినాం ముందే. సో ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇది మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్న టెంపుల్. ఇది మా స్కూల్ జర్నీలో ఉంది, స్కూల్కి వెళ్ళే దారిలో. సో చిన్నప్పటి నుంచి చూసి చూసి బాగా అలవాటైపోయింది స్వామిని. అక్కడికే వెళ్ళాలని ఒక చిన్న సెంటిమెంట్ ఉండేది మాకైతే. సో బైక్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. అక్కడ టెంపుల్ వచ్చేస్తుంది ఇంకో 2 minutesలో. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలన్నీ, మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇలా వెళ్తుంటే ఇద్దరం కలిసి. మాకైతే మస్తు నవ్వుకున్నాము, చిన్నప్పుడు ఎలా వెళ్తుండే అలా వెళ్తుండే అని చెప్పి. సో ఈ వేలో అంతా మేము అసలు ఒకప్పుడు ఒక్క కూడా బిల్డింగ్ ఉండేది కాదు, మొత్తం గార్డెన్ ఏరియాలో. సో సైకిల్తో ఇద్దరం కలిసి వెళ్తుండే స్కూల్కి అయితే. చూస్తూనే 7 years అయిపోయింది. ఇప్పుడు కలిసి టెంపుల్కి కూడా రావాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వచ్చేసాం, ఏకాదశి స్పెషల్. చూడండి, మీకు ఈ టెంపుల్ మస్తు ఉంటుంది. టెంపుల్ ఒక్కసారి విజిట్ చేయండి మీరు కూడా తప్పకుండా, సూపర్ ఉంటుంది. అదిగోండి అక్కడే టెంపుల్. టెంపుల్ అయితే ఫుల్ ఉంటుంది వ్యూ. స్వామి దగ్గర నుంచి దర్శనం చేయిస్తారు. పంతులు అయితే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మమ్మల్ని తల్లి మీరా అన్న ఆశ్చర్యంలో ఉంటారు. మాకు అంత పరిచయం పంతులు కూడా చిన్నప్పటి నుంచి చూసి చూసి వాళ్ళ ముందే పెరిగాం కాబట్టి. సో ఇదే టెంపుల్ బిగినింగ్ అనమాట. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ మేమైతే బైక్ పార్క్ చేసుకున్నాం. బైక్ పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాం దర్శనానికి. బైక్ పార్క్ చేశాక చూస్తే ఈరోజు ఏకాదశి కదా, రష్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం మేము. కానీ అంత రష్ అయితే లేదు, చాలా ప్రశాంతంగా నీట్గా అయిపోయింది మా దర్శనం అయితే. ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు డే అంతా. చూడండి, ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ దగ్గర కొంచెం మా స్లిప్పర్స్ అయితే వదిలేసి వెళ్ళాము. ఇక్కడైతే కోకోనట్ ఇంకా స్వామికి ఇష్టమైన తులసి దళం తీసుకొని లోపలికి వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ వెళ్ళగానే గజస్తంభం ఉంటుంది. ఇక్కడ అంటే ఇది తిరుపతిలో ఎలా బొట్టు పెట్టుకుంటారో అక్కడ ఆ స్టైల్ ఇక్కడ అలా ఉంటుంది అనమాట. సో మేమిద్దరం అయితే బొట్టు పెట్టుకున్నాం. ఇక్కడ ఒక అంకుల్ పెట్టుకుంటుంటే మేము ఫోటో తీసుకున్నాము. అంకుల్ నవ్వారు కానీ ఏమనలేదు. చూడండి మేమిద్దరం ఎట్లా పెట్టుకుంటున్నాము. సో ఇలా నామం పెట్టుకోవాలన్నమాట అక్కడ ఆ స్టైల్. ఇది బిగినింగ్, ఇది ఎంట్రన్స్. ఇంకా ప్రదక్షిణలు చేస్తున్నాము. చూడండి మా ముందు ఎంత తక్కువ జనాలు ఉన్నారో, ప్రదక్షిణలు చేస్తున్నాం మేమైతే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్వామివారికి ఎవ్రీ మంత్ పంతులందరూ అక్కడ కళ్యాణం జరుగుతుంది. ఎవ్రీ మార్నింగ్ స్టార్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, టెంపుల్ డీటెయిల్స్ అయితే సో అలా అయితే ప్రదక్షిణాలు. సో ఇక్కడ కళ్యాణం చేసుకున్న గంగాదేవి టెంపుల్ అది. చాలా పంతులు ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే ఎక్కువ ఇక్కడే పూజలు చేసుకుంటారు అందరూ, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ. మేమైతే ఇక్కడ ఇంకా ప్రదక్షిణాలు ఒక 5 ప్రదక్షిణాలు చేసి సో సక్సెస్ఫుల్గా మా 5 ప్రదక్షిణాలు చేసేసుకున్నాం. మా పాపకైతే చాలా భక్తి ఎక్కువైపోయింది ఈరోజు ఏకాదశి స్పెషల్. సో ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా అప్పుడప్పుడు ఇంకా జనాలు రావడం స్టార్ట్ అవుతుంది. సో అందుకే తొందరగా ఇంకా లోపలికి వెళ్ళిపోయినాము ఒక 5 ప్రదక్షిణాలు చేసి. చూడండి టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో. అప్పుడే కొంచెం క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో తొందరగా మేము స్వామిని సో లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే కొంచెం క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఫస్ట్ అయితే పద్మావతి అమ్మవారు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నారో, ఎంత బాగా అలంకరించారో ఈరోజు అయితే. స్వామివారిని అయితే మొత్తం ఈరోజు తులసి దళంతో అలంకరించారు. చూడండి ఆండాళ్ళ అమ్మవారు ఇక్కడ. సో బయటకైతే వచ్చేసాం ఆరతి తీసుకొని. అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. చూడండి స్వామివారిని మొత్తం ఈరోజు తులసి దళంతో ఎంత బాగా అలంకరించారో. మేమైతే హారతి తీసుకొని ఇంకా బయటకు వచ్చి దర్శనం అయితే మస్తు అయింది. ఈరోజు ఏకాదశి స్పెషల్ తులసి దళంతో స్పెషల్గా మస్తు అయింది దర్శనం అయితే. సో ఇక్కడ కళ్యాణం చేస్తారు ఎవ్రీ మంత్. సో అందరు ఇక్కడే కూర్చుంటారు అనమాట. ఒక్కసారి వెళ్ళొద్దామని అంటే వెళ్ళాము. చూడండి అలా మా ఏకాదశి జరిగిందనమాట ఈరోజు టెంపుల్తో. ప్రసాదం ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు, తీసుకున్నాము. మాకైతే కొన్ని పూలు ఇంకా తులసి దళం ఇచ్చారు అక్కడ లోపల స్వామి వారి దగ్గర నుంచి, పాదాల దగ్గర నుంచి తీసి. సో అలా ఎగ్జిట్ అయిపోయాము. సీ యూ గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.